దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడు అని మనం ఎవరిని ఉపాసన చేస్తాం? ఏమిటుంటే ఆ వ్యక్తి భగవంతుడు అవుతాడు. నేనే భగవంతుణ్ణి దిగి వచ్చితి మీకోసం అంటే వాడు భగవంతుడు అయిపోతాడా? లేదు 10 మంది ఈయన సాక్షాత్తు భగవంతుడు అని వెనకాతల చేరి కాస్త బాజాలు వాయిస్తే ఆయన భగవంతుడు అయిపోతాడా? భగవంతుడు అవ్వడానికి లేదు ఒకడిని ఇతడు భగవంతుడు అనడానికి ఏమిటి ఒక ప్రమాణము? ఏది దీన్ని డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్? ఏదో ఒకటి ఉండాలి కదా. అదే ప్రతివాడు భగవంతుడే అవుతాడు. అప్పుడు ప్రతివాడు నేను భగవంతుడే అని అంటాడు. ఎంతోమంది ఎవడెవడో భగవంతుడు అని అంటుంటారు. సో భగవంతుడు అని అనడానికి ఎవరిని అనొచ్చు, ఏం చూసి అనొచ్చు, ఏ యోగ్యతని బట్టి. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తిని కలెక్టర్ అనాలనుకోండి, వాడికి ఏదో ఒక యోగ్యత ఉండాలి. వాడికి ఏదో IAS పాస్ అయ్యి ఉండాలి. వాడు ఏదో ఇంకొక ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, వాడు IRS పాస్ అయ్యి ఉండాలి. ఏదో ఫారెస్ట్రీ సర్వీసెస్ ఏదో IFS ఫారెస్ట్రీయో లేకపోతే ఫారిన్ సర్వీసెస్ ఏదో, సో వాడు IFS అయి ఉండాలి. వాడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క యోగ్యత, ఆ యోగ్యతని బట్టి వాడు ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్థాయిలో ఉన్నాడు కనుక వాడికి యోగ్యతలు రావు. యోగ్యతలు ఉన్నవాడు ఆ స్థాయిలోకి వస్తాడు. ఒక రాజకీయ నాయకుడు తప్ప వాడికి ఏ యోగ్యతలు అక్కర్లేదు. వాడికి ఎవడైనా రాజకీయ నాయకుడు కావచ్చు. ఇన్ని యోగ్యతలు ఉండేటటువంటి అన్ని రకాల అధికారుల్ని, అంత బాగా చదువుకున్నటువంటి అంత విద్యా సంస్థలని నిరక్షర కుక్షి కూడా రాజకీయ నాయకుడు అయితే చక్కగా కంట్రోల్ చేయాలి. ఇది బహుశా మన దేశంలో ఉండే విధానం అనుకోండి. అన్ని చోట్ల అలా ఉండదు బహుశా. కానీ మిగతా వాటికైతే మాత్రం తప్పనిసరిగా ఒక యోగ్యత అయితే ఉండి తీరాలి. ప్రపంచాన్నంతటి నడపాల్సినటువంటి భగవత్ తత్వం అని అనుకున్నప్పుడు దానికి కూడా తప్పనిసరిగా కొన్ని యోగ్యతలు ఉంటేనే వాడిని ఆ పేరుతో పిలవాలి తప్ప ఎవడో వచ్చి నేను భగవంతుణ్ణి అని అంటే వాడిని చూసి పో పక్కకి అని అనాలంతే. నేనే భగవంతుణ్ణి అని ఎదురుకుండా నిలబడి వాడు పోజు పెట్టినా పక్కకి తొలగవాయా అని అనాలండి. ఏముంటే అనొచ్చు? వేదం చెప్పిందండి, ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ
తత్ బ్రహ్మేతి. దాన్ని మనం బ్రహ్మతత్వము అని అంటాం, దాన్ని పరమాత్మతత్వము అని అంటాం, దాన్ని జగత్ కారణతత్వము అని అంటాము. ఏం బట్టి ఎతో వా ఇమాని భూతాని జాయంతే. ఈ విశ్వంలో ఉండేటటువంటి సకల భూతాలు కూడా అవి ప్రాణం ఉన్నవైనా ప్రాణం లేనివైనా, తిరిగేవైనా తిరగనివైనా, చేతనములైనా అచేతనములైన వీటన్నిటినీ కూడా ఎవడు రూపుకల్పన చేయగలిగినవాడో, యతః ఇమాని జాయంతే, తనలోంచి వీటన్నిటిని బయటికి తేగలిగిన వాడెవ్వడో. తెచ్చేవాడు ఎవడో ఉంటాడో, 4 ముఖాలు ఉండేటో బ్రహ్మగారు ఒక ఆయన ఉంటాడు కదండి, ఆయన తెస్తాడు దాంట్లోంచి. సో ఆయన అందామా ఈ పేరుతోటి అంటే చాలదోయ్, ఆ 4 ముఖాలు ఉండే అయినా తనలోంచి వీటన్నిటి బయటికి తేగలుగుతాడే తప్ప వాటి మీద ఈయనకి పెత్తనం అయితే ఏమీ లేదు. బయటకు వచ్చిన వాటన్నిటినీ కూడా తనలోంచి తేవడమే కాకుండా వాటి మీద తన పూర్తి ఆధిపత్యాన్ని క్షణానికి కూడా పెట్టుకోగలిగిన వాడెవ్వడో. ఏన జాతాని జీవంతి, వాటి బతుకు ఆయన చేతుల్లో ఉండాలి. ఎవడో కూడా టక్క మళ్ళీ తోకెత్తి ఏదో అనడానికి వీల్లేదు, ఎవడు కూడా అలా కాలర్ ఎగరేయడానికి వీల్లేదు. ఆయన అనుకుంటే ఎవరినైనా ఎక్కడైనా ఏ క్షణంలో అయినా వాడిని ఆపి తీరగలగాలి. వాడు దానికి అప్పుడు సమర్థుడు అని అంటాం. అలాంటి ఆయన ఇంద్రుడే ఆయన అండి. ఆయన మళ్ళీ ఇంద్రుడికి తనలోంచి బయటికి తెచ్చేటువంటి యోగ్యత అది బ్రహ్మగారికి ఒకరికి ఉంది. వచ్చిన వాటిని ప్రొటెక్ట్ చేయగలిగేటటువంటి స్థితి ఇంద్రుడి గారికి మాత్రమే ఉంది. వానికి ఆ యోగ్యత మాత్రమే ఉంది. అంటే ఇంతే చాలదయా. యత్ప్రయంతి, ఎవడి మల్ల ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తిరిగి చేరిపోగలుగుతున్నాయో. ఇంద్రుడికి అట్లా ఈ వచ్చిన వాటిని బయటికి తీసుకెళ్ళి మన లోపల చేర్చే యోగ్యత లేదండి. అదే బ్రహ్మగారికి కూడా లేదండి. బ్రహ్మగారికి పైకి తెచ్చే యోగ్యతే. ఆయన ప్రొడక్షన్ మేనేజర్, ఈయన వాటన్నిటిని కూడా ఎక్స్చేంజ్ మేనేజర్. ఈయన రుద్రుడు అనేటువంటి ఒక మహానుభావుడు. వీటన్నిటి రూపాలని మార్పు చేసేటటువంటి యోగ్యత ఆయనలో ఉంది తప్ప సృష్టించేటటువంటి యోగ్యత మళ్ళీ ఆయనలో లేడు. ముగ్గురున్నారు, బ్రహ్మ, ఇంద్ర, మహేశ్వర. ఈ ఇంద్రుడికే విష్ణు అని కూడా పేరు పెట్టారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ముగ్గురికి 3 కార్యక్రమాలు ఎవరిది వాళ్ళే చేస్తారు. మరొకటి దాంట్లోకి వీడు తలపెట్టడు, మరొకడిని వీడు అణచాలని అనుకోడు, మరొకడికి వీడు అణగడు. సో ఇలా ఉంటారండి ముగ్గురు 3 క్రియలు. కానీ వేదం అది ఒప్పుకోవట్లా. అలాంటి వాడిని కూడా జగత్కారణం అని మేము అనము. 3 పనులు ఒక్కడే చెయ్యాలి. అలాంటిది ఏదైనా తత్వం ఉందా? ఉంది. అయితే మాకు ఈ 3 పనులు మాత్రమే చాలుతండి, ఇంకో పని కూడా కావాలి. అభిసంవిశంతీతి, అభిసంవిశంతి, తిరిగి మళ్ళీ ఈ జన్మ మృత్యు చక్రంలోకి రానవసరం లేని స్థితిలో ఆ జీవులను చేర్చగలిగినటువంటి యోగ్యత కూడా కావాలి. అంటే ఇప్పుడు 4 పనులు. 1 సృష్టి, 2 స్థితి, 3 లయము, 4 కర్మబంధ విమోచన పూర్వకంగా చేరవలసినటువంటి భగవద్బంధ ప్రాపణం కూడా వీడికి కలిగించాలి. అంటే వీడికి ఏది ఇష్టం కాదో దాన్ని దూరం చేయాలి, ఏది అవసరమో దాన్ని దరి చేయాలి కూడా. అయిష్టమైనటువంటిది శరీరం కాదు, కర్మబంధం. పోవలసింది శరీరం కాదు, కర్మబంధము పోవాలి. దానికే మోక్షము అని పేరు పెట్టారు. ఈ కర్మబంధము నుంచి మోక్షం ఏర్పడాలి. వీడికి భగవత్
ప్రాప్తి కావాలి. ఇవి రెండు కూడా కావాలి. దానికి మోక్షం అన్నారు. కనుక అభిసంవిశంతి, ఎవడు మోక్షాన్ని కూడా ఇవ్వగలుగుతాడో, ఈ 4 పనులు ఒకడే చేయగలిగాడు. ఉన్నాడా ఎవడైనా అట్లాంటి వాడు? ఇది పిల్లవాడి ప్రశ్న. దానికి తండ్రి గారి సమాధానం, ఈ ప్రశ్న ఆ సమాధానమే ఒక పెద్ద అధ్యాయం అయిందన్నమాట. ఉపనిషత్తు మనకి చెప్తోంది ఇది. ఆయన ఈ మూడింటిని చేయగలిగేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నారాయణుడు. ఆయనే తనలోంచి తెస్తాడు. తేవడానికి ఒక అనిరుద్ధ స్వరూపాన్ని ధరిస్తాడు. ఈ అనిరుద్ధ స్వరూపంతో బ్రహ్మగారి లోపల ఉంటాడు. ఆయన ద్వారా పని చేస్తాడు. తనలోంచే తానే ప్రద్యుమ్న స్వరూపాన్ని తెస్తాడు. ప్రద్యుమ్నుడి ద్వారా ఇంద్రుడికి రక్షకుడుగా ఉంటాడు. రక్షణ విభాగాన్ని చేయిస్తాడు. సంకర్షణుడనే మరొక రూపాన్ని తెస్తాడు. ఆ తెచ్చిన దాంట్లోంచి రుద్రుణ్ణి బయటికి తీసుకొస్తాడు. రుద్రుడి ద్వారా విలయాన్ని చేయిస్తాడు. 3 పనులు చేయించేది ఆయనే. తాత్కాలికంగా మనం ఇంత నిర్మాణం చేసుకున్నా ఇవి అన్నీ అవసరమే. లేదు మనం పెద్ద అంతస్తులు ఉండేటటువంటి మరొక భవనాన్ని చేసినా ఎస్, అది ఇంతదా అంతదా ప్రశ్న కాదు. వీటన్నిటినీ కూడా ఇలాగ పైకి తెచ్చి రక్షించి తిరిగి మళ్ళీ వాటిని అవసరం అయిపోయిన తర్వాత రీసైక్లింగ్ కోసం ప్రాసెస్కి పంపించేసే స్థితికి సంకర్షణుని తెస్తాడు ఆయన. సంకర్షణుడి ద్వారా రుద్రుడిలో ఉంటాడు ఆయన. ఆయన ద్వారా ఆ పని చేస్తాడు. ఇక కర్మబంధం నుంచి విడుదల నేరుగా తనే చేస్తాడు. మోక్ష ప్రధానము అనేటటువంటిది ఎన్నో రకమైనటువంటి కీలక అంశాలు కలిగినది కావడం చేత దానిని ఎవ్వరూ మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేని స్థితిలో తన చేతిలోనే అట్టే పెట్టుకుని మోక్ష ప్రధానాన్ని తనిస్తుంటాడు. ఇలా ఇవ్వగలిగేటటువంటి తత్వం ఆనందమయ తత్వం అని మనకి వేదం చెప్తోంది. ఆ ఆనందమయ తత్వం అనేటటువంటిదే నారాయణ తత్వం. ఆ నారాయణ తత్వమే అనేక సందర్భాల్లో అవసరాన్ని బట్టి అనేక అవతారాల్ని ధరిస్తూ వస్తూ కాపాడుతూ ఉంటుంది. కృష్ణ అతి ఆనంద స్వరూపము ఆయనే. రమింపచేసేవాడు రామ ఆయనే. సో ఇన్ని పనులని కూడా చేయగలిగినటువంటి తత్వంగా ఉండేటువంటి ఆ ఆనందమయుడు అందరిలో ఉండును, అంతటా ఉండును, అన్నింటికి ఆవల కూడా ఉండును. కనుక లోపలుంటాడు ఆనందమయుడుగా, అన్నింటికి ఆవలుంటాడు ఈశితృత్వం అనే ఒక గుణంతో, అంటే నియంత్రించేటటువంటి ఒక శక్తితోటి. ఆయన ఆజ్ఞని దాటి ఏది ఎటు ప్రవర్తించదు. మనం కొన్ని కోట్లాది గోళాలని మనం చూస్తున్నాం, గ్రహాలని మనం చూస్తున్నాం, గ్రహ కూటములని చూస్తున్నాం, గ్రహాల సముదాయాలను చూస్తున్నాం, గ్రహాలు ఉండేటటువంటి గ్యాలక్సీస్ని మనం చూస్తున్నాం, ఇవన్నీ చేరిన బ్లాక్ హోల్స్ని మనం తెలుసుకుంటున్నాం. ఇన్నిటినీ కూడా తాను తన ఆధీనంలో పెట్టుకుని తాను ఆదేశించినట్టుగా సాగే విధానంలో నడిపేవాడు ఆయన ఒకడే. స ఏకః సయ ఏవం విత్ అస్మాన్ లోకాత్ ప్రీత్య. ఒక్కడు ఆయన ఇన్నిటినీ దాటి ఉంటాడు. ఆయన ఇన్ని లోకాల్ని దాటి ఉంటాడు. కానీ ఈ లోకాల్లో ఉండేటిని చిన్న అణురేణువులో కూడా ఆయన దూరి ఉంటాడు. ఆయన కొంతమంది ఇన్నిటికీ బయట ఉంటాడని ఒప్పుకుంటారండి, కానీ లోపల ఉంటాడంటే మాత్రం అంగీకరించారు. పాపం ఏంటో అది వాళ్ళ దురదృష్టం అని. కానీ ప్రతి అణువులోనూ ఆయన చేరి ఉంటాడు. ఆయన చేత లోపల ఉంటాడు, బయట ఉంటాడు, ఇన్నిటికీ ఉంటాడు. ఇది చెప్పాలంటే
అందమైనటువంటి పదం చెప్పింది ఉపనిషత్తు. నారాయణ చెప్పింది. ఆయన అంతర్యామి అమృత, లోపలుండేవాడు అమృత స్వరూపుడు ఆయన. ఏకో నారాయణ, ఆయన అద్వితీయుడు నారాయణుడు. ఆయనే మనం అలాంటి పేరుతో పిలవచ్చు. ఇది మనకి వేదం నిర్ణయం చేసి చెప్పింది. అందుచేత తత్వస్వరూపం ఏమిటి అని అంటే ఇన్నింటినీ ఇవ్వగలిగిన వాడెవడో ఆయన. నీ మనస్సుని కంట్రోల్ చేయాలంటే కూడా ఆయనే చేయగలడు. నీ ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలంటే ఆయన చేయగలడు. నీ శరీరాన్ని కంట్రోల్ చేయాలి ఆయన చేయగలుగుతాడు. ఆయన ఇంటికి ఆయనే సాధనం అండి. అందుకోసమనే యోగాభ్యాసాన్ని చేసేటప్పుడు యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానస. యోగి ఆత్మదర్శనం కోరుకునేటటువంటి ఒక మహానుభావుడు 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు. 15వ శ్లోకం దగ్గరికి వచ్చిన తర్వాత యోగి ఆత్మదర్శనం కోరుకునేటటువంటి ఒక వ్యక్తి ఏవం యుంజన్ ఆత్మానం సదా, ఈ రకమైనటువంటి తత్వజ్ఞానంతో నేనేదో నా పని నేను చేసుకుంటానండి అని ఒళ్ళు విరవక, నిన్ను చేతిలో పెట్టుకుని నడిపేవాడిని నేనని గుర్తించి నా యందు బాధ్యతని పెట్టి, అలా అని నేనేదో పెద్ద కర్కశమైనటువంటి హృదయం కలవాడిని కాదయ్యా, ప్రేమ హృదయుణ్ణి కనుక నా యందు అనురాగంతో నీకు ఏది కావాలంటే అది నేను చేసి పెట్టడమే లక్ష్యంగా ఉంటాను, నిన్ను నడిపించడమే లక్ష్యంగా ఉంటా, నీకు ఉపద్రవం రాకుండా ఉండేట్టు చేయడం కోసం నేను ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అందుకోసమని ఆయన ఇట్లా గుర్తించి, అమ్మా అందరిలోనూ ఉంటే మళ్ళీ వీళ్ళందరి పాపాలు ఆయనకు అంటుకోండి, వీళ్ళందరి మురికి ఆయనకు అంటుకోదండి. నో, లోపల ఉన్న ఆయనకి ఏమి అంటావు. మన గ్లాసులో తాగేటటువంటి కాఫీ పోసాం అనుకోండి, గాజు గ్లాసులో కాఫీ రంగు కాఫీ రంగులో ఉంటుంది కదా, కాఫీకి ఉండే కలర్ ఏదో ఉంటుంది, దానికి ఒక రకమైనటువంటి మట్టి రంగు ఉంటుంది, అది మట్టిలోంచి వచ్చింది అనుకోండి. అది దాన్ని మనం గ్లాసులో పోసాం, గాజు గ్లాసులో పోసాం, గ్లాస్ అంతా ఆ రంగు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ గ్లాసుకి అది అంటుకుంటుందా? ఏమంటుకోదు. అందులో పోసిన తర్వాత ఆ రంగులో ఉన్నట్టు అని అనిపిస్తుంది కదా. మనకి ఈ శరీరాల్లోకి వచ్చినప్పుడు ఈ శరీరాల రంగు ఏంటో అది మనకు కూడా అంటుకొని, నేను తెల్లోడిని, నేను నల్లోడిని, నేను బ్రౌన్ కలరోడిని అనుకుంటామండి. మనం అంటుంటాం కదండి, కొంతమంది చూసి వీళ్ళంతా తెల్లోళ్ళండి, వీళ్ళంతా నల్లోళ్ళండి అంటుంటారు కదా. వాడు తెల్లవాడు కాదు, వాడు నల్లవాడు కాదు, వాడు పురుషుడు కాదు, వాడు స్త్రీ కాదు, వీటికంటే అతీతుడు జీవుడు అనేవాడు. ఇవి శరీరానికి ఉండే లక్షణాలు చూసి ఎస్ మనం దాంతో మూడేసేసుకుంటున్నాం. ఇందులో ఉండే లక్షణాలు ఈ శరీరానికి ఉండేవన్నీ మనకు అంటుకుంటున్నాయి. కారణం మనం దాంతో ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాం కనుక. ఆయన ఇన్నిటిలోనూ ఉన్న దేనితోటి అటాచ్మెంట్ పెట్టుకో. ఇది మనకి 3వ అధ్యాయంలో ఆయన స్పష్టం చేసి ఉన్నాడు ఒకసారి. నమాం కర్మాణి లింపంతి, ఇందులో ఉండి నేను పనిచేస్తున్నా, నాకు ఇవేమీ అంటవాయా, మాకంటుతాయి నీకంటావు, ఇదేంది అన్యాయమయ్యా. మరి నేను చేస్తాను, నువ్వు అంటించుకుంటావు, నేను అంటించుకోవట్లేదు, తప్పు నాదే, నువ్వు అంటించుకోకు, నీకు అంటావు. ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. పాప ఆయన అక్కడ దానికి కావాల్సిన సమాధానం కూడా చెప్పేసేయండి. నీకు అంటుకోకర్లే, ఎలా అంటుకోకర్లేదు, నేను అంటించుకోను కనుక నాకు అంటుకో, నువ్వు అంటించుకుంటావు కనుక నీకు అంటుకుంటాయి. ఎంత నాది, నాకు, నా వల్ల, ఈ భావాలు మన అందరిలోనూ ఉంటాయి. కర్మ అంటుకునేటటువంటి ఫ్యాక్టర్స్, మంచి గ్లూ అదే, స్ట్రాంగెస్ట్ గ్లూ అదే. కనుక ఎప్పుడైతే నీకు ఈ భావాలు వచ్చాయో చేసేటువంటి పనిలో
అది వెంటనే చక్కగా పర్మనెంట్గా స్టిక్ చేసేసి అది అక్కడే ఉండిపోయేటట్టు చేస్తుంది. అది ఈ భావాలు నాకు లేవు. ఇదంతా మొత్తం ప్రపంచంతో నా వల్ల జరుగుతుంది నేనే అనుకోవట్లా. నీ కర్మ కొద్దీ జరుగుతుంది, నాకు తెలుసున్నది. నా కర్మ కొద్దీ జరుగుతుంది కాదు, ఇది వాడిని నడిపిస్తే నడుస్తుంది. నువ్వు అనుకుంటే నీకు అంటుకోవు, కానీ నువ్వు అనుకోలేకపోతున్నావు. చెయ్యని దానికే క్రెడిట్ తీసుకోవాలనుకుంటావు కదా, చిన్న ప్రమాదం. చెయ్యని దానికి కూడా ఇక చేసిన దాన్ని ఎలా వదిలిపెడతామని అనుకుంటాము. అంచేది అంతా మొత్తం నేను సాధించాను. ఇది మన ప్రవృత్తి. అందుచేత మనకి ఇది అంటుకుంటోంది కనుక మన చక్రంలో తిరగాల్సి వస్తుంది. ఆయనకి ఇది ఏది అంటుకోదు కనుక ఆయన ఎక్కడున్నా ఆయనకి ఏ రకమైనటువంటి దోషము లేకుండానే ఉంటాడు ఆయన. నేను అలాంటి వాడినాయా? అందుకోసం నా యందు పెట్టు నీ భావాన్ని. అందుకోసం మత్ పరహ నువ్వు కావాలి. నీ ఆత్మ అంటే మనస్సుని. ఏవం ఆత్మానం సదా యుంజన్. నీ యొక్క మనస్సుని ఈ రకమైనటువంటి భావంతో చేత ఇందులో ఉన్న అతను ఎట్లాగైతే అంటుకోవట్లేదో ఆ రకమైనటువంటి స్థితిని నేను కూడా పొందినట్లయితే, ఆ భావాన్ని నేను కూడా పెంచుకున్నట్టయితే నాకు కూడా ఇది అంటుకోదు అనేటువంటి దృష్టితోటి నువ్వు ఇప్పుడు సదా యుంజన్. ఏదో ఓ రోజు పెట్టేసామండి అయిపోయింది, లాభం లేదు. భోజనం పొద్దున్న చేసామండి చాలు ఇంకా జీవితానికి అని వదిలేస్తున్నా. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి టక్కుమని పళ్ళెం పట్టుకుని రెడీ. మళ్ళీ సాయంకాలం 4:30 అయ్యేటప్పటికి మళ్ళీ టక్కుమని పళ్ళెం పట్టుకుని రెడీ. మళ్ళీ సాయంకాలం 7:30 అయ్యేటప్పుడు మళ్ళీ టక్కుమని పళ్ళెం పట్టుకుని రెడీ. ఈవేళ పూర్తిగా తినేసామండి, మొత్తం పొద్దునుంచి రాత్రి దాకా బాగా కష్టపడి మొత్తం అంతా తినేసామండి, అన్నీ ఎక్కించేసామండి. మర్నాటికి మళ్ళీ సిద్ధం అయిపోతుందా? ఒకనాటి తినేస్తే లేనే లేదు. గాలి పీల్చడం ఒకసారి పీల్చేస్తే అయిపోతుందా? లేనే లేదు. ఇది నిరంతరం ఎట్లాగైతే సాగుతూనే ఉంటుంది, ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రవృత్తులు సాగుతూ ఉంటాయో చక్కగా నన్ను వెనకాతల బాధ్యత కలవాడిగా గుర్తించి నా యందు బాధ్యత పెట్టడం కూడా అలాగా అప్పటిదాకా సాగుతూనే ఉండాలి. ఇది ఆ ప్రయాణాత్ అంటుంది మనకి బ్రహ్మసూత్రాల్లో. ఇందులోంచి నువ్వు జర్నీ ప్రారంభించేంత వరకు కూడా నీకు సాగుతూనే ఉండాలి. ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడ వాళ్ళకైనా. రైట్? అంచేత నియత మానసః యోగి ఏవం యుంజన్ ఆత్మానం. మనసుని ఈ విధంగా కూరుస్తూ, ఎలా కూర్చోాలి? నియత మానసః. నియత కంట్రోల్లోకి వచ్చిన మానసః మనస్సు కలవాడు కావాలి. ఎప్పుడు వస్తుంది కంట్రోల్లోకి? అసలు కంట్రోల్లోకి రావడం అంటే ఏమిటి? పక్క నుంచి ఎవడు కదిపినా కదలకుండా ఉండడం, లాగినా పో అని మళ్ళీ అక్కడే కూర్చోవడం, టీవీ ముందర కూర్చున్న పిల్లల్లాగా, సెల్ ఫోన్లో వీడియో గేమ్ ఆడుతుండేటువంటి పిల్లల్లాగా దాంట్లో కూర్చున్నారనుకోండి, హుకప్ అయిపోయి ఇంక అందులోంచి వాడు దృష్టి కదలితే నువ్వు ముందర నుంచి ఏమవుతున్నా పులి వెళ్ళనివ్వండి, సింహం వెళ్ళనివ్వండి, ఏనుగు వెళ్ళనివ్వండి, ఆ అమ్మ వెళ్ళనివ్వండి, నాన్న వెళ్ళనివ్వండి, ఇంకోటి ఏదో పోనివ్వండి, ఏదైనా వాడి దృష్టి దాని మీదే. అంతే ఏదో చేస్తూనే ఉంటాడు. అంతవరకే. అతి ఇష్టమైనటువంటి వస్తువు కనుక ఎదుట ఉన్నట్టయితే నిన్నెవడైనా అందులోంచి డైవర్ట్ చేద్దామని ప్రయత్నం చేసినా నో అని ఎట్లాగైతే దాని మీదే ఉంటావో, ఇప్పుడు ఇంత నా యందు బాధ్యత పెట్టిన తర్వాత ఆ మనస్సు కూడా ఇప్పుడు నీకు కావాల్సింది ఆత్మదర్శనం కనుక దాని నుంచి కాసేపు పక్కకి తీసుకొద్దాం. రాబోయే మనస్సు కాసేపు అట్లాగా సరదాగా షికారు చేసొద్దాం, కాసేపు అట్లాగా ఓ బీచ్కి వెళ్ళొద్దాం, లేదు కాసేపు అట్లాగా పార్కులో ఒక రౌండ్ కొట్టొద్దాం అని అంటే ఐ డోంట్ వాంట్ అంటుందంతే మనసు. నా యందే అది నిలకడ కలిగి ఉంటుంది. ఎందుకని? నేను కనుక. నువ్వంటే ఎవరు? ఆయన చెప్పుకున్నాడండి,
పరస్మిన్ బ్రహ్మణి పురుషోత్తమే శుభాశ్రయే. అతి ఆకర్షకమైనటువంటి దివ్య మంగళ శ్రీ విగ్రహం కలవాడాయన. భగవంతుడికి రూపం ఉన్నదా లేదా, విగ్రహం ఉన్నదా లేదా, ఆకారం ఉన్నదా లేదా, గుణములు ఉన్నవా లేవా, ఇంకోటి ఏదో ఉన్నవా లేవా, ఇలా జుట్టు పీక్కుని కొట్టుకునేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. హాయిగా ఉన్నాయి ఇవన్నీ నేను మనకి వేదం చెప్తోంది. ఎలా చెప్తుందో తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీనారాయణ.